అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము ఈ పాప డ్రాయింగ్ ఎలా గీయాలో ముందుగా చూద్దాం. ఇక్కడ నేను లూమస్ మెథడ్ యూస్ చేసి అవుట్లైన్ గీస్తున్నాను. లూమస్ మెథడ్ అంటే మనము ఫేస్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవడం. ఒక హెడ్ లైను, ఒక ఐబ్రో లైను, ఇంకోటి నోస్ లైను. మనకి ఇది సైడ్ ఫేస్గా ఉంది. ఈ పిక్చర్లో అమ్మాయి పక్కకి చూస్తుంది. దాన్ని బట్టి మనం గీసుకోవాలి. కొంచెం సర్కిల్ మనకి అటు ఇటుగా వచ్చినా కానీ మనము అడ్జస్ట్ చేసుకుని జాగ్రత్తగా అవసరమైతే పెన్సిల్తో మనం మెజర్ చేసుకుంటా గీసుకోవాలి. ఇక్కడ షేప్ అది గీస్తున్నాను. ముందు అవుట్ సైడ్, ఇటు సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఎట్లా ఉందో గీసుకున్న తర్వాత మనం నోసు, ఐస్ అవన్నీ గీసుకుందాము. జస్ట్ మనకు మిడిల్ లైన్ నుంచి ఆ హెయిర్ ఎక్కడైతే మనకి అనిపిస్తుందో అక్కడ జస్ట్ మనం ముందుగా గీసుకోవాలి. అంతగా అయితే పెన్సిల్తో మెజర్ చేసుకోవచ్చు. మళ్ళీ మనము కంప్లీట్ షేడింగ్ అయితే గీయము, ఇది జస్ట్ అవుట్లైన్ లాగా గీస్తున్నాను. అప్పుడు మనకి ఏదన్నా మళ్ళీ చేంజెస్ ఉంటే మనం అప్పుడు మళ్ళీ చేంజెస్ చేసుకోవచ్చు. జస్ట్ మిడిల్ లైన్ నుంచి మనకి అక్కడ హెయిర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో దాన్ని నేను ఒకసారి పెన్సిల్తో మెజర్ చేసుకుని మళ్ళీ గీస్తున్నాను. సో దట్ మనకి మిస్టేక్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనము హెయిర్ అవుట్లైన్ కూడా జస్ట్ వేసుకుందాము. అవుట్ సైడ్ హెయిర్ ఎటువైపు ఎంతవరకు ఉందో, నెక్ కూడా మనము మెజర్ చేసుకుంటా వేసుకోండి. ఎవరైనా బిగినర్స్ నేర్చుకునే వాళ్ళైతే అప్పుడు ఈజీగా ఉంటుంది. మళ్ళీ షేడింగ్ చేసేటప్పుడు అంతా మనం ఏదైనా మిస్టేక్స్ వచ్చినా మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ మనం ఒక మాల్ లాగా వేసుకున్నట్టుంది. ఆ మాలను కూడా జస్ట్ అవుట్లైన్ గీతలు గీసుకుందాము. ఇప్పుడు నోస్ మనం చూసినట్లయితే గీతకి అటువైపుగా మనకి పైకి ఉన్నట్టుంది. అందుకని నేను సర్కిల్ గీతకి అటుపక్కగా పెద్దది గీశాను. మనం మిడిల్గా గీసుకోకూడదు, అది కూడా చూసుకోవాలి. ఆల్మోస్ట్ మనం సర్కిల్ ఇమాజిన్ చేసుకుంటే అది మనకి ఆల్మోస్ట్ అంతా రైట్ హ్యాండ్ సైడ్ వైపు వస్తుంది. మనం నోస్ పక్కగా మనకి లైటింగ్ పడుతుంది. మనకి అక్కడ ఇప్పుడు మనకి నోస్ మీద మనకి బొట్టులాగా గీసింది కదా, దానికి కిందగా మనకి లైటింగ్ పడుతుంది. అందుకే నేను అక్కడ అలాగా మార్క్ చేశాను. ఇప్పుడు మౌత్ ఓపెన్ ఉండడం వల్ల మనకి ఎక్కువ వైడ్గా ఉంది. ఆల్మోస్ట్ మనం పైనుంచి చెక్ చేసుకుంటే కన్ను కిందగా నుంచి ఇటువైపు
కన్ను ఐరిస్ వరకు ఉంది. మనం మిడిల్ లైన్ నుంచి మెజర్ చేసుకుంటా వేసుకోవాలి, ఎక్కడ ఎంత ఓపెన్ ఉంది ఏంటి అనేది. మన నోస్ కిందగా కూడా ఒక లైన్ ఉంది, దానితో కూడా మనము ఇమాజిన్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు మనము టీత్ వేసుకునేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి. మనము అక్కడ టీత్ ఎంత అయితే ఉందో అది మనం పెన్సిల్తో మెజర్ చేసుకోవాలి. ఎక్కువ బిగ్ వేయకూడదు, ఎక్కువ స్మాల్గా కూడా వేయకూడదు. మనకి ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపుకి వెళ్ళే కొద్దీ మనకి టీత్ హాఫే కనిపిస్తున్నాయి, ఎక్కువ కనిపించట్లేదు. మనము ఇప్పుడు ఐస్ గీసుకుందాము. ఐస్కి నేను కరెక్ట్గా మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్లోనే ఉన్నాయి. ఇటువైపుదే కొంచెం మనం ఇప్పుడు గీసే వైపుదే కొంచెం కిందకు ఉంది. ఆ లైన్కి జాగ్రత్తగా చూసుకుని 1కి 2 సార్లు మెజర్ చేసుకుని వేసుకుంటే మనకి మిస్టేక్ రాకుండా ఉంటుంది. మనము ఇప్పుడు గీసే వైపుది కొంచెం జూమ్ పెట్టుకున్నాము, అందుకే మనకు పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి కలర్ పిక్చర్ పెట్టుకున్నాం కదా, కలర్ పిక్చర్ని బట్టి మనకి ఎక్కడైతే హైలైట్ ఉందో అక్కడంతా వదిలేసి జస్ట్ పెన్సిల్తో మనము దగ్గరగా షేడింగ్ చేసుకోవాలి. షేడింగ్ చేయడం అంటే మనం ఇక్కడ జస్ట్ లైన్స్ లాగా వేసుకుంటున్నాము, హ్యాచింగ్ లాగా చేస్తున్నాము. రైట్ హ్యాండ్ సైడ్ మనము ఆ చీక్ గీసుకునేటప్పుడు కరెక్ట్గా కన్ను కిందగా బొగ్గకి పైగా మనకి లైటింగ్ కనబడుతుంది. అక్కడంతా వదిలేసి చుట్టూ క్రాస్ హ్యాచింగ్ చేస్తున్నాను. నేను రెడ్ కలర్ స్టిక్కర్ వేసిన పెన్సిల్ 5B పెన్సిల్ యూస్ చేస్తున్నాను. మిగతా అంతా నార్మల్ మనం B2B పెన్సిలే యూస్ చేశాను డ్రాయింగ్ మొత్తం. ఎక్కడైతే మనకి డార్క్గా ఉంటుందో మనకి ఐరిస్, హెయిర్కి, ఐబ్రోస్కి వీటికి మటుకే మనము 5B పెన్సిల్ యూస్ చేస్తాము. మిగతా అంతా నార్మల్ 2B పెన్సిల్, B పెన్సిల్ సరిపోతుంది.
ఆ పక్కన కన్నుకి ఏ విధంగా అయితే వేసుకున్నామో అదే విధంగా ఈ కన్నుకు కూడా వేసుకుందాము. ఇటువైపు మనము నోస్ పక్కగా మనకి లైట్ లాగా ఉంది, అందుకే నేను అక్కడ గ్యాప్ ఇచ్చాను నోస్కి కన్నుకి కింద వైపుకి మధ్యలో. ఇక్కడ మనం 5B పెన్సిల్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను వేస్తున్న దగ్గర మనము డార్క్గా ఉంది కాబట్టి కాటుకు పెట్టుకున్నట్టుగా వన్స్ పిక్చర్ అంతా అయిపోయినాక మనం లాస్ట్లో ఒకసారి అంతా 5B యూజ్ చేద్దాము. ఇక్కడ మనకి ఆ ఇయర్ రింగ్ ఏ షేప్లో ఉందో జస్ట్ ఆ షేప్ వేసుకుని జస్ట్ లైట్గా మనం అవుట్లైన్ లాగా వేసుకుంటే సరిపోతుంది. మనం కంప్లీట్గా ఏమీ వేయట్లేదు. లోపల సైడ్ మనకి డార్క్గా ఉంది కాబట్టి లోపల సైడే నేను హ్యాచింగ్ లాగా చేస్తున్నాను. మొత్తం మిగతా అంతా లైటింగ్ పడుతుంది కాబట్టి దాన్ని జస్ట్ నార్మల్గా వదిలేసాను. ఈ హెయిర్ స్టాండ్స్ కూడా మనము ఎటువైపు అయితే ఇక్కడ కర్లీ తిరిగి ఉంది కాబట్టి మనం అలా కరువులాగా వేసుకోవాలి. అట్లాగే పైన హెయిర్ అటు సైడ్ కూడా అదే విధంగా వేసుకోవాలి. ఎటువైపు అయితే మనకి తిరిగి ఉన్నదో అటువైపు వేసుకోవాలి. ర్యాండమ్గా వేయకూడదు మనం గీతలు ఎప్పుడు. ఆ షేప్ అది చెక్ చేసుకుంటా మనం జాగ్రత్తగా వేసుకోవాలి. ఎక్కడైతే మనం ప్రతి వెంట్రుకను వేయలేము కదా, అందుకని ఎక్కువ థిక్గా ఉన్న చోట మనము దాన్ని ఆ షేప్ అది చెక్ చేసుకుంటా వేసుకోవాలి.
మెడలో వేసుకున్న మాల కూడా మనకి గీతలు గీతలుగా ఉంది, వంపుగా తిరిగినట్టుగా చిన్న చిన్నగా దగ్గరగా వేసుకోవాలి. అలా 3-4 లైన్స్ వేసుకుంటే సరిపోతుంది. మనము హైలైట్ లాగా ముందు పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం మొత్తం అంతా డార్క్ చేసుకోవాలి ఐరిస్ అంతా. మనము వేసేసుకున్న తర్వాత మనము హైలైట్ని రబ్ చేస్తే మనకి ఎంత వైట్గా కనిపించదు నీట్గా, అందుకని ముందే మనము అలా వదులుకుంటే సరిపోతుంది. లేదా వైట్ పెన్సిల్ ఉంటే పెన్ జెల్ వైట్ పెన్ ఉంటే దాంతో పెట్టచ్చు. అక్కడ మనకి నేను చూపించిన దగ్గర లైట్ హైలైట్ లాగా ఉంది, అందుకని అక్కడ వదిలేసి చుట్టూ మనం డార్క్ చేసుకుంటున్నాము. నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు లాస్ట్లో అంతా మళ్ళీ నేను ఒకసారి 5B పెన్సిల్ ఎక్కడైతే మనకి డార్క్గా అనిపిస్తుందో మనం కాటుకు పెట్టిన చోట అక్కడ మన ఐరిస్కి ఇక్కడ నవ్వుతున్నప్పుడు మనకి పళ్ళ దగ్గర మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.